గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఒక షాపింగ్ వ్లాగ్ అనమాట. ఒక చిన్న షాపింగ్ వ్లాగే. సో కూకట్పల్లిలో అయితే కనుక ఒక చిన్న పని ఉందండి. సో అందుకోసం మనం అయితే అక్కడికి వెళ్తున్నాము. నేను కూకట్పల్లిలో ఎప్పుడు స్ట్రీట్ షాపింగ్ అయితే చేసింది లేదు. హౌసింగ్ బోర్డ్ దగ్గర అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి అని అయితే తెలుసు. అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట, అక్కడ కొన్ని ఆర్నమెంట్స్ అవి కొంచెం బాగుంటాయి అన్నట్టుగా. సో నేను యూజువల్గా అయితే సికింద్రాబాద్, బేగం బజార్ అలా వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళతో అలా. బట్ నేను ఎప్పుడు కూకట్పల్లికి అయితే వెళ్ళలేదు, అంటే వెళ్ళిన స్ట్రీట్ షాపింగ్ చేయలేదన్నమాట. సో ఇంకా ఈరోజు అయితే ఎలా వెళ్తున్నాం కదా, ఒకసారి అలా విండో షాపింగ్ చేద్దాము అని అయితే ప్లాన్ ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గైస్, కూకట్పల్లిలో చిన్న పని ఉందని అయితే చెప్పాను కదా. ఆ పని అయిపోగానే ఇక్కడ పక్కనే సోహితాస్ జూట్ క్రియేషన్ అని ఇది ఉన్నిందండి. అంటే ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా, అండ్ ఆల్సో వాళ్ళు సెల్ కూడా చేస్తారనమాట. సో ఒకసారి చూద్దాము అన్నట్టుగా వెళ్ళాను నేనైతే. నాకైతే మంచి కలెక్షన్ అనిపించింది. హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, క్యారీ బ్యాగ్స్, ఇలా జూట్ బ్యాగ్స్, మనకి ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఒక 3-4 పెయిర్స్ అలా పట్టేటట్లు, అలా అయితే కనుక చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉన్నిందండి. అండ్ ఆల్సో వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారంట. సో ఆవిడ ప్రైజెస్ అన్నీ చెప్తుంది, మీరే చూడండి. అండ్ ఆల్సో మనకు గిఫ్టింగ్ పర్పస్ అలా కావాలంటే కనుక బల్క్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. ఇవి చిన్నవి ఫోల్డ్ మామూలు అంటే ఇవి కూడా క్యారీ బ్యాగ్స్. ఇలా వాలెట్స్, ఈ వాలెట్స్ ఏంటంటే అది 200 అండి వాలెట్. సో ఇన్సైడ్ మీకు ప్రింట్ ఉంటుంది. టూ సైడ్స్ నార్మల్గా మనకి ఎక్కడైనా సరే ఫ్రీక్వెంట్గా జూట్ బ్యాగ్స్ అంటే కనుక క్యారీ బ్యాగ్స్ అలా ఉంటాయి కదండి. కాకపోతే వీళ్ళ దగ్గర అయితే కనుక హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట. ఇలా తాంబూలం ఇచ్చేదానికి పోట్లీ బ్యాగ్స్ కానివ్వండి, లేకుంటే కనుక బ్యాంగిల్ బాక్సెస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే కనుక వాళ్ళే హ్యాండ్ పెయింటెడ్ అంట. ఇలా డిఫరెంట్గా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు బాగా నచ్చాయండి. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ హ్యాండ్ బ్యాగ్స్లోనే చూస్తున్నారు కదా, చాలా మంచి కలెక్షన్ ఉందండి. చాలా మంది తాంబూలం పెట్టి ఇవ్వడానికి సరిపోతుంది. పోట్లీస్ ఇవన్నీ పోట్లీ బ్యాగ్స్. ఇవి బ్యాంగిల్ బాక్స్. ఇవి ప్రైస్ ఎంత అండి? ఇవి 90 రూపీస్. అంటే మనకు బల్క్గా తీసుకున్నా బల్క్ ఇస్తాం. ఇవన్నీ సెల్ ఫోన్ పెట్టుకోవడానికి స్లిమ్ బ్యాగ్స్ టైప్ అయ్యి కూడా. ఇది హ్యాంగింగ్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక పిన్ కూడా ఉంటుంది. అంటే శారీస్ కట్టుకునే వాళ్ళు కొంతమంది ఇక్కడ పెడతారు కదా, సో అలా దానిలో ఒక 10 కలర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పోట్లీసే. ఇది పీచ్ పై డిజైన్, దీనిలో ఒక 10 కలర్స్ ఉంటాయి. ఇదంతా ఎంబ్రాయిడరీ, మొత్తం జర్దోసి ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇవి పోట్లీస్. ఇది వన్ సైడే ఉంటుంది కాబట్టి కొంచెం మనకి తక్కువ బడ్జెట్లో కావాలి అంటే ఇవి చూస్ చేసుకోవచ్చు. ఇవి బోత్ సైడ్ ఉంటుంది. ఇవి కొంచెం ప్రీమియం క్వాలిటీ. అవి ఎంత అండి కాస్ట్? ఇవి వచ్చేసి 200 పడుతుంది. దీనిలో కూడా 10 కలర్స్ ఉంటాయి. సో మీకు హ్యాంగింగ్ అయితే ఇలా వస్తుందండి వీటికి. దీనికైతే మొత్తం పర్ల్స్ వస్తాయి. చూపిస్తాను. పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది, చాలా బాగుంది. దానికి బీట్స్ పర్ల్స్ అట్లా వస్తాయి, ఇలా సింగిల్. మీరు ఇది చేసేది కూడా నేర్పిస్తారు కదండి? సో
సో గైస్ ఈవిడ లొకేషన్ అంటే సోహితాస్ జూట్ క్రియేషన్ ఉంది కదా, ఆ షాప్ అడ్రస్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి భాగ్యనగర్ ఫ్లాట్ నెంబర్ 104 అని అయితే చెప్పారు. సో ఎవరికైనా గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కావాలైనా సరే నేనైతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్అవుట్ చేయొచ్చు. ఇంకా అక్కడ నుంచి అయితే కనుక మేము ఇలా కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి హౌసింగ్ బోర్డ్లోకి ఎంటర్ అవుతూనే ఇలా చిన్న స్టాల్స్ ఉంటాయి అనుకుంటా. సో ఇక్కడ నార్మల్గా స్ట్రీట్ షాపింగ్లో అంటే కొంచెం డెయింటీ జ్యువెలరీ ఇంకా కొంచెం ఆర్నమెంట్స్ బట్టలు అలా ఉంటాయి కదా, ఇక్కడ బట్టలు కలెక్షన్ అయితే కనుక కొంచెం తక్కువనే అనిపించింది అనమాట. టాప్స్ కానీ ఇలా వెస్ట్రన్ వేర్స్ కానీ అలా కొంచెం తక్కువే ఉన్నింది. బట్ ఒకే ఒక స్టోర్లో ఇలాంటి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. డెయింటీ జ్యువెలరీ అయితే చాలా ఎక్కువ ఉన్నిందనమాట. యూజువల్గా స్ట్రీట్ షాపింగ్ అంటే కనుక మనకు ఎక్కువగా ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అలా ఎక్కువ ఉంటుంది కదండి. కాకపోతే ఇక్కడైతే కనుక నాకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది కొంచెం కలెక్షన్ తక్కువగానే అనిపించింది. అండ్ ఉన్న వాటిల్లో కూడా క్వాలిటీ తక్కువ ఉన్నిందండి. అంటే కొంచెం ఓల్డ్ స్టాక్ అయిపోయినట్టు అలా బయట పెట్టేస్తే కనుక దుమ్ముగా ఉంటుంది కదా, అలా అయితే అనిపించింది అనమాట. కాకపోతే ఇక్కడ కొరియన్ స్టైల్ ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ కూడా నేను వీడియోలో మీకు ముందు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే కనుక నాకు మంచిగా డిఫరెంట్గా అనిపించిందండి. సో డ్రెస్సెస్ ఏదైనా చూద్దాం కదా అన్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మ్యానిక్వీన్కి అయితే కనుక ఈ డ్రెస్ వేసున్నారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది వేస్తుంటే మ్యానిక్వీన్కి మాత్రం. నేను ట్రై చేస్తే కనుక నాకైతే ఫిట్ అస్సలు బాగాలేదని అయితే అనిపించింది. సో గైస్ మేమైతే కనుక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చే దారిలో ఈ టోవో కిచెన్ అయితే ఉన్నిందండి. ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఇన్ఫ్యూజ్డ్ చికెన్ చాలా ఫేమస్ అని అయితే చెప్తారు. ఇలా ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫుడ్ వ్లాగర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళైతే కనుక చాలా హైప్ చేశారండి. వర్త్ ద హైప్ కాదా అవునా కాదా అన్నట్టుగా వెళ్ళామన్నమాట. మాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదండి. మేమైతే కొంచెం స్పైసీ ఉండేదే సజెస్ట్ చేయమని చెప్పాము వాళ్ళకి. సో వాళ్ళైతే కనుక ఇది సజెస్ట్ చేశారు. అస్సలు అంటే అస్సలు బాగాలేదండి. ఏదో మసాలాస్ అన్నీ అలానే రాగా తినేసినట్టుంది. అసలు చికెన్ తిన్న టేస్ట్ అయితే కనుక నాకైతే 0% వచ్చిందండి. ఇంత నెగటివ్గా ఒకదాని మీద చెప్తున్నాను అంటే కనుక నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు మేము పెట్టిండే ప్రైస్కి అయితే కనుక అసలు వేస్ట్ అని అయితే అనిపించింది. సో గైస్ ఇంకా అక్కడ నుంచి బజే వాయువేగం మూవీకి అయితే వచ్చేసామండి. ఈ సినిమా మొత్తం హీరో వాళ్ళ అన్నకి ఇలా సీరియల్ కష్టాలు అయితే అనిపించింది. బట్ స్టిల్ బోర్ అయితే కొట్టలేదండి. సో గైస్ నేనైతే కనుక సోహితాస్ జూట్ క్రియేషన్ నుంచి ఈ బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే పర్చేస్ చేశానండి. ఇది ఎలాంటి కొలాబరేషన్ కాదు, నాకు నచ్చి నా ఓన్ మనీతో నేనైతే పర్చేస్ చేశాను అనమాట. ఎవరైనా సరే కూకట్పల్లి దగ్గరలో అలా ఉన్నా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా చెప్తున్నా అనమాట.
ఇంకా బ్యాగ్ విషయానికి వచ్చేసరికి బ్యాగ్ అయితే కనుక చాలా మంచి క్వాలిటీ అండి. ఇలా 1 జిప్ అయితే వస్తుంది అంతే, లోపల పార్టీషన్స్ అలా సపరేట్ జిప్స్ అయితే ఏమీ లేవు, ఓన్లీ 1 జిప్పే వస్తుంది అనమాట. అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి కూడా చాలా అంటే చాలా స్టర్డీగా ఉందండి, మంచిగా ఉంది. అండ్ ఆల్సో దీనికి స్లింగ్ కూడా ఇలా అయితే ఇచ్చారనమాట, మంచి పెద్దగా స్లింగే ఇచ్చారు. బట్ ఇట్స్ నాట్ అడ్జస్టబుల్ అండి, జస్ట్ ఊరికే ఒక స్లింగ్ లాగా ఇచ్చారనమాట. ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇదైతే కనుక 300 అలా పడిందండి. నాకైతే కనుక వర్తీ అనిపించింది. నేను ఇలాంటి బ్యాగ్స్ అమెజాన్లో అండ్ డిఫరెంట్గా వేరే వేరే స్టాల్స్లో కూడా చూసాను అనమాట. బట్ స్టిల్ వాళ్ళైతే కనుక 500, 600, 800 అని అయితే చెప్పున్నారు. ఇక్కడ ఈవిడైతే కనుక 300 అని చెప్పేసరికి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయండి, నేను వీడియోలో ఆల్రెడీ మీకు చూపించే ఉంటాను. బ్లాక్ అండ్ దెన్ మల్టీ కలర్ ఒకటి, అండ్ దెన్ ఇందులోనే బేజ్ కలర్, ఈ కలర్ అయితే ఉంటుంది అనమాట. ఇలా డార్క్ కలర్లో ఉంది అండ్ ఆల్సో జీన్స్ కలర్లో కూడా ఉందండి. వైట్ అయితే కనుక అన్ని మీదటికి బాగుంటుంది కదా అన్నట్టుగా ఇదైతే పర్చేస్ చేశాను. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఆల్సో మన ఛానల్లో ఇంకా ఇలాంటి షాపింగ్ వ్లాగ్స్, శారీస్ కలెక్షన్, గోల్డ్ కలెక్షన్ చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు బాగా నచ్చుతాయి. అండ్ ఆల్సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అని అయితే నాకు బాగా మోటివేషన్ వస్తుందన్నమాట. So please don't forget to like, share and subscribe to my YouTube channel Harshita Amar Vlogs. Be happy, be positive and stay healthy guys. Bye.